నువ్వే రాసి నన్ను అనుగ్రహించన్నాడు ఆయన. అమ్మని గట్టిగా పట్టుకుంటే తక్షణం మనకున్న జాతకాలు మారుతాయి. అలా మార్చే శక్తి కలిగిన అపూర్వమైన సరస్వతీ స్వరూపం ఈ రామాయణం అంటే. అందువల్ల అన్ని కష్టాలు తొలగుతాయి. సమాగమం ప్రవాసాంతే, విదేశాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు తిరిగి రాలేక నానాయాతన పడుతూ ఉంటే వారి కోసం కనుక ఇది పారాయణ చేస్తే వాళ్ళు తిరిగి వస్తారు. ఎవడో మమ్మల్ని తీసుకెళ్ళి దుబాయ్ పంపాడండి, అక్కడేదో కౌబాయిలో బతుకుదాం అనుకుంటే మేము బానిసలం అయ్యాం, మా పాస్పోర్ట్లు పోయాయి, మేము రాలేకపోతున్నాం అని ఏడుస్తూ ఫోన్లు చేయట్లా ఇండియాకి మళ్ళీని. అలాంటి వాళ్ళ కోసం ఇది పారాయణ చేస్తే ఈ ప్రవాసం నుంచి వాళ్ళు తిరిగి భూలోకానికి తిరిగి వచ్చేస్తారు. భారతదేశానికి వచ్చి ఇక్కడ సుఖంగా భార్యాభర్తలు పిల్లలు అంతా కలిసి ఉంటారు. లభతే చాపి బాంధవై, బంధువులు మళ్ళీ లభిస్తారు. నాకు చాలా కాలం క్రితం ఒక అపూర్వమైన అనుభవం. మా నాన్నగారి దగ్గరికి మా చిన్నప్పుడు ఇంచుమించుగా నాకు ఒక 5-6 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు కాబట్టి ఇంకా గుర్తుందన్నమాట. చిన్నప్పుడు బాగా గుర్తుంటాయి. రోజు వచ్చి కూర్చునేవాడు. ఆయన కొడుకు మిలిటరీలో పాకిస్తాన్ యుద్ధం 1972 కదండి వస్తా, ఆ 1972లో పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నాడు. చచ్చిపోయాడని డిక్లేర్ చేసింది గవర్నమెంట్. నాకు కరెక్ట్గా 6 ఏళ్ళు అప్పుడు. నాన్నగారి దగ్గరికి రోజు వచ్చి ఏడ్చేస్తూ, మా అబ్బాయిని మిలిటరీ పంపానండి, హాయిగా ఉంటాడు అనుకున్నామండి, పాకిస్తాన్ దుర్మార్గులు చంపేశారటండి, చచ్చిపోయిన వాళ్ళ లిస్టులో మా అబ్బాయి పేరుందండి అని ఏడుస్తూ ఉండేవాడు. నాన్నగారు జాలిపడి నువ్వేం బాధపడకు అని 40 రోజుల పాటు ఏ రోజుకు ఆ రోజు సంపూర్ణంగా సుందరకాండ పారాయణ చేయించారు. గణపవరం అనే ఊరు పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడానికి భీమవరానికి మధ్యలో ఉంటుందన్నమాట. నిజంగా ఆశ్చర్యం చెప్పమంటారా, 40 రోజులు పారాయణ అయ్యిందండి. ఆ తర్వాత వీళ్ళ అబ్బాయి చచ్చిపోలేదు, పాకిస్తాన్ జైల్లో ఖైదీగా ఉన్నాడని వాడిని విడిచిపెట్టారు. మనకు ఒప్పందం జరిగి ఖైదీలు పరస్పరం విడిచిపెట్టారు. ఎంత ఆశ్చర్యం అంటే అది, ఎక్కడో సమాగమం దూరంగా వెళ్ళిపోయి విదేశాల్లో చచ్చిపోయాడు అనుకున్నది, అందులో పాకిస్తాన్ జైల్లోకి వెడితే జీవితంలో బయటపడతామా? పాకిస్తాన్ పోలీసులు అంటే ఇంకంత భయంకరం మరొకట్లేదు. పరమ దుర్మార్గులు వాళ్ళు. ఇంతకంటే రావణాసురుడు నయ్యం, హిరణ్యకశిపుడు నయ్యం. అంత నీచులు మరొకరుండ్రు వాళ్ళు. బంగారం లాంటి ఆవుల్ని, లేగ దూడల్ని పటక్కన నరికేసి పచ్చి మాంసం తినేస్తారు వాళ్ళు. అంత క్రూరులు వాళ్ళు. అటువంటి వాళ్ళు అందులో మన భారతీయులు దొరికారంటే విడిచిపెట్టరు. మరి సుందరకాండ మహాప్రభావం అంటే, రామాయణ ప్రభావం అంటే, ఆ కుర్రాడు తిరిగి వచ్చాడు. చాలా కాలం అతను రోజు వచ్చినప్పుడల్లా మా నాన్నగారికి దండం పెడుతూ ఉండడం, సుందరకాండ చదువుకోవడం నేను ఎరుగుదును. ఆ రోజుల్లో గాదిరాజు రామరాజు గారు ఒక ఆయన ఉండేవారు. ఆ రాజుగారు ఈ ఘట్టం అందరికీ చెప్పి రోజు సంస్కృతం నేర్చుకున్నారు. ఆ ఊళ్ళో కేవలం రైతులు, అక్షరం చదవడం రాదు, ఎక్కువ మంది రాజులు అందరూ వచ్చి నాన్నగారి దగ్గర కూర్చుని మొత్తం ఘట్టం చదివేవారు. ఈ రామాయణం